ఇటీవల 100 కోట్లు అంతకుమించి పారితోషికం అందుకునే హీరోల గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. పాన్ ఇండియా ట్రెండ్లో స్టార్ హీరోలు 100 కోట్ల పారితోషికం, దాంతోపాటే లాభాల్లో వాటాలు అందుకుంటున్నారన్న కథనాలొచ్చాయి. అల్లు అర్జున్, దళపతి విజయ్ సుమారు 250 కోట్లు పైగా వసూలు చేస్తున్నారని కూడా కథనాలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఖాన్ల త్రయంలో ప్రముఖుడు అమీర్ ఖాన్ తాను కేవలం లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటానని, పారితోషికం తీసుకోనని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. దానివల్ల కేవలం 10 నుంచి 20 కోట్లలోనే సినిమాలు తీయగలమని కూడా అన్నారు. తారే జమీన్ పర్ సినిమాకి ఈ మోడల్ని అనుసరించానని అమీర్ అన్నారు. నిజానికి స్టార్లు లాభాల్లో వాటాలు పంచుకునే నమూనా ఆచరణీయమైనదని విశ్లేషణ ట్రేడ్లో ఉంది. సినిమా అనేది కళ, వ్యాపారం రెండింటి కలయిక. అందువల్ల స్టార్లు కళారంగానికి అండగా ఉండాలంటే నిర్మాతకు బర్డెన్గా మారకూడదు. లాభం వచ్చినా నష్టం వచ్చినా అందులో షేర్ తీసుకునేవాడిగా హీరో ఉండాలి. తాజాగా ఏబీపీ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ పారితోషికం మ్యాటర్ గురించి మాట్లాడారు. తనకు సూపర్ స్టార్డమ్ ఉన్నా కానీ తారే జమీన్ పర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు చేయగలగడానికి కారణాలను వెల్లడించారు. డిస్లెక్సియాపై ఎవరైనా సినిమా ఎందుకు చూడాలి అంటూ తనను వ్యతిరేకించి విమర్శించిన వారు ఉన్నాయని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. కానీ నాకు ఈ కథ చాలా నచ్చింది. నేను కూడా చాలా ఏడ్చాను. నేను ఈ సినిమా తీయాలనుకున్నాను. నాకు నిజంగా అనుకూలించేది బడ్జెట్లో నా ఫీజు భారం వేయకపోవడమే. నా సినిమాలు 10 నుంచి 20 కోట్లలో పూర్తి అవుతాయి. ఎలాగైనా అంత డబ్బు సంపాదిస్తాయి అని అమీర్ ఖాన్ అన్నారు. లాభాలను షేర్ చేసుకునే మోడల్ ద్వారా తాను పారితోషికం సంపాదిస్తున్నానని అన్నారు. ఇది నాటితరం కళాకారులు డబ్బు సంపాదించే పద్ధతి లాంటిదే. వారు రోడ్లపై ప్రదర్శనలు ఇచ్చేవారు. టోపీని పైకి ఎత్తి చూపుతూ ప్రేక్షకుల నుంచి డబ్బు వసూలు చేసేవారు. వారికి నచ్చితే తమకు తగిన పైసా ఇవ్వచ్చు, వారికి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా నా సినిమా నడుస్తుంటే నేను సంపాదిస్తాను, సినిమా నడవకపోతే సంపాదించను అని అమీర్ అన్నారు. ఈ మోడల్ని తాను 20 సంవత్సరాలకు పైగా అనుసరిస్తున్నానని వెల్లడించారు. 3 ఇడియట్స్ మీకు నచ్చి ఇతరులకు చెప్పగా వారంతా థియేటర్లకు వచ్చి చూశారు. ఈ సినిమా లాభాల నుంచి నాకు వాటా వచ్చింది. మొదట నా సంపాదన సినిమా ప్రశంసలు పొందడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై మాత్రమే ఆధారపడి ఉంటుందని అమీర్ అన్నారు. ఒక మోడల్ ఆధారంగా చేసే సినిమాల కోసం నాకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లభించిందని అమీర్ ఖాన్ అన్నారు. ఖర్చు, భారం ఉండదు, బడ్జెట్లు పెరగవలసిన అవసరం లేదు అని అన్నారు. అద్వైత్ చందన్ చిత్రం లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ అయ్యాక 2 వారాలు కోలుకోలేకపోయానని అమీర్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం అతడు ఆర్ఎస్ ప్రసన్నతో కలిసి సితారే జమీన్ పర్ చిత్రం కోసం పనిచేస్తున్నాడు. రజనీకాంత్ కూలీలోనూ అమీర్ అతిథి పాత్రలో నటిస్తున్నారని సమాచారం.